ఓం అస్మద్గురుభ్యో నమః. జ్యోతిషాంపతయే నమః. చాలామందికి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా చర్చించబోయే అంశం ఏంటంటే వీసా. చాలామంది వీసాల గురించి చాలా అవస్థలు పడుతూ ఉంటారు. ఏంటంటే నాకు ఈ కంట్రీకి వెళ్ళాలనుకుంటారు, నాకు వీసా లభించడం లేదు. ముఖ్యంగా యుఎస్ఏకి వెళ్ళామని చాలామంది కోరిక ఉంటుంది. సో చాలామంది వీసా గురించి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. జ్యోతిష్య పరంగా దీనికి చాలా సులువైన పరిహారం ఉంది. కానీ ఇప్పుడు మీరు చూసినట్టయితే ముఖ్యంగా ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఏం చేస్తుంటారంటే ఈ వీసా కావాలంటే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళేసి వాళ్ళు 108 ప్రదక్షిణలు చేసి వస్తే నాకు అవుతుందని చెప్తున్నారు. అంటే నేను ఏది పాయింట్ అవుట్ చేసి చెప్పడం లేదు. మీకు నమ్మకం ఎక్కడున్నా పనులు అవుతాయండి. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి చేసినా కూడా మీకు పనులు అవుతాయి. బట్ ఇక్కడ మీరు ఏ నమ్మకంతో అక్కడికి వెళ్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. నేను దేనికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే మీరు ఎంత బలంగా మీరు ఒక విషయాన్ని నమ్ముతారో అంత బలంగా అది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి వీసా విషయంలో కూడా మీరు ఒక ప్రాంతానికి వెళ్ళి మొక్కుతేనే అవుతుందని ఏం లేదండి. మీ ఇంటి దగ్గర ఉన్న దేవాలయంలో కానీ మీరు వెళ్ళి మొక్కినా కూడా అది అవుతుంది. కాకపోతే ఇక్కడ నేను చెప్పే ప్రొసీజర్స్ కొన్ని ఫాలో అవ్వండి. మీకు వీసా రావడం చాలా ఈజీ కూడా. ఏంటంటే వీసా రావడానికి ముఖ్యంగా మనం చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ బలమైన గ్రహం ఒకటి ఆపరేట్ చేస్తూ ఉంటుంది ఈ వీసా రావడానికి. ఏంటంటే కుజుడు ఏంటంటే మనం ఏ దేశానికి ఎంట్రీ కావాలన్నా ఎగ్జిట్ అన్నా దాన్ని నిర్దేశించే అంటే కుజుడు అనమాట. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ కుజుడికి సంబంధించిన పరిహారం కొంచెం గట్టిగా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మేము అక్కడ బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాము, అక్కడ ప్రదక్షిణ చేసుకుంటే ఇక్కడ కుజుడు బలపడుతున్నాడా అంటే అఫ్కోర్స్ అక్కడ కుజుడు బలపడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, మీరు బాగా ఆలోచించారు. అక్కడికి వెళ్ళి మీరు వేరే ఏం చేస్తున్నారు, అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నమ్మకంతో వెళ్తున్నారు, అక్కడ నాకు పని అవుతుందని చెప్పేసి. సో యు ఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ దట్ వర్క్ విల్ బి డన్ అనేది నీకు 100% కాన్ఫిడెన్స్తోనే అక్కడికి వెళ్తున్నావు కాబట్టి అక్కడ పని అవుతుంది నీకు. ఇదొకటి ఫస్ట్ మెయిన్ పాయింట్. నెక్స్ట్ నువ్వు చేసేది ఏంటంటే అక్కడ నువ్వు ఓపికతో 108 ప్రదక్షిణలు చేసుకొని వస్తున్నావు అంటే ఇక్కడ ఏంటి వేరే ఆలయంలో నువ్వు నిజంగా అంత టైం స్పేర్ చేసావు అనేది మీకే తెలిసి ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారుతుంది అక్కడ. సో మీరు ఎంతగా బలంగా నమ్మి వెళ్తారో అక్కడ పనులు అవ్వడం కూడా అంతే కరెక్ట్గా అవుతాయండి. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయాలంటే కుజుడిని బలపరచుకోవడానికి మీరు చేయాల్సిన పరిహారం ఏంటంటే రెగ్యులర్గా మీరు ఆలయానికి వెళ్ళండి. ఒకసారి వెళ్ళి 108 ప్రదక్షిణ చేస్తే వస్తుందా అంటే అఫ్కోర్స్ మీ జాతకంలో కుజుడు చాలా బలంగా ఉంటే ఒకటేసారి కూడా అయిపోవచ్చు. ఒకవేళ బలహీనంగా ఉంటే ఒకసారి కాకపోవచ్చు, మీరు 2-3 సార్లు అది రిపీటెడ్లీ చేయాల్సి ఉంటుంది. అంటే నేను సులువుగా మీకు ఏం చెప్తున్నా అంటే మీరు మీ దగ్గరలో ఉన్న ఆలయానికి ముఖ్యంగా నరసింహస్వామి ఆలయానికి కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ లేకుంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఈ 3 ఆలయాల్లో మీరు ఎక్కడ ఈ 3 ఆలయాల దగ్గరికి మీరు వెళ్ళండి, 108 ప్రదక్షిణాలు చేసుకోండి. మీకు ఖచ్చితంగా వీసా రావడం అనేది చాలా సింపుల్ అవుతూ ఉంటుంది. లేదు నాకు రాముడు చాలా ఇష్టం లేకుంటే వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టం అంటే వీళ్ళ దగ్గరికైనా వెళ్ళండి. కాకపోతే రెగ్యులర్గా వెళ్ళండి. ఒక 48 డేస్ కంటిన్యూస్గా వెళ్ళండి. మీరు ఖచ్చితంగా మీకు వీసా గ్యారంటీ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఒకటి నేను రిక్వెస్ట్ చేసేదంటే రెగ్యులర్ ఒక టైం పెట్టుకోండి, ఆ టైం ప్రకారమే వెళ్ళండి. ఆ టైం ప్రకారం మీరు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీకు వీసా రావడం అనేది గ్యారంటీ. కాబట్టి రూల్ ఒకటి ఫాలో అవ్వండి. మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు వీసా రావడం అనేది గ్యారంటీ. సో ఇంతవరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు. కామెంట్ సెక్షన్స్ ఇన్ని రోజులు ఆపాను. కాకపోతే ఎందుకంటే అనవసరమైన కామెంట్స్ చాలా వస్తాయి. నేను ఒక వీడియో గురించి తీస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే వీడియో గురించి నన్ను డౌట్స్ అడగడం జరుగుతుంది. మీరు ఒక వీడియో చూస్తున్నప్పుడు దానికి సంబంధించిన డౌట్స్ అడగాలి, కానీ వేరే అన్నీ కూడా అడిగితే కూడా అది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. ఎందుకంటే ఇప్పుడు నీకు ఒక స్కూల్లో క్లాస్లో ఒక లెసన్ నువ్వు అడుగుతున్నావు, ఒక సైన్స్ టీచర్ వచ్చి సైన్స్ లెక్చర్ ఇస్తుంది అనుకో, నువ్వు మ్యాథ్స్ డౌట్ అడిగితే ఎలా ఉంటుంది? సో ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్. సో స్టిక్ టు ది టాపిక్. నేను అనేది అంటే ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నామో యూట్యూబ్లో అదే టాపిక్ గురించి డౌట్స్ అడిగితే బాగుంటుంది. మీ పర్సనల్గా మీరు అడగడం అనేది కన్సల్టెన్సీస్లో అడగాలి. కానీ ఎప్పుడైతే వీడియోలో తీస్తున్నామో అప్పుడు ఏంటంటే మీరు స్టిక్ టు ది టాపిక్. ఈ టాపిక్ సంబంధించి ఏదైనా డౌట్ ఉంటేనే అడగాలి మీరు. ఓకే.
సో ఇంతవరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.